ఇప్పుడు మనం దబ్బకాయ పచ్చడి చేసుకున్నాము. అంటే దబ్బకాయ నిల్వ పచ్చడి. దబ్బకాయలు అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, నిమ్మకాయ లాగానే ఉంటుంది, కాకపోతే పెద్ద సైజులో ఉంటుందన్నమాట. కొంచెం నిమ్మరసం కన్నా పులుపు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దబ్బకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మీలో దబ్బకాయలు అంటే ఎంతమందికి తెలుసో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. దబ్బకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దబ్బకాయని కట్ చేసుకుందాము. ఈ గింజలు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. ఇదిగోండి, ఈ వైట్ పార్ట్ కొంచెం తీసేయాలి. కొంచెం చేదు వస్తుందన్నమాట, అందుకని. ఇప్పుడు వీటిని ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి. ఇవి నాకు దాదాపుగా 1/2 kg ముక్కలు అయినాయి అన్నమాట. దానికి 200 grams సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఇది పుల్లగా ఉంటుంది కాయ. అంటే ఇది ఉప్పును బట్టి కూడా వేసుకోవాలండి. మనం 3 రోజులు ఊరబెట్టాలి కదా, తర్వాత కారం కలిపిన తర్వాత చూసుకొని కూడా వేసుకోవచ్చు. దీంట్లో 1.5 teaspoon పసుపు వేసుకోవాలి. ఇలా టాస్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా పొడి పొడిగా కనిపిస్తుంది కదా. ఒక 2-3 days అయితే మాత్రం మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 to 3 days పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, నేను 3 రోజులు పక్కన పెట్టుకున్నాను. చూసారా ఎంత బాగా ఊరిందో. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకోవాలి. ఉప్పు కారం కలుపుకొని మొత్తం ఒక్కసారే కలుపుకోవచ్చు, లేదంటే మనకు కావాల్సినంత తీసుకుంటూ కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను సగం తీసుకొని కలుపుకుంటున్నాను. ఇదిగోండి, ఇలాగా మనకు కావాల్సినంత తీసుకొని పోపు పెట్టుకోవచ్చు. అంటే ఎప్పటికప్పుడు పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుందని, అంతే. మీరు కొలత చూసుకొని వేసుకోండి. ఇది పచ్చడి 1/4 kg ఉందనుకోండి, ఒక 50 grams వరకు కారం పడుతుంది. మనం ఉప్పు ఆల్రెడీ కలుపుకున్నాం కదా, మళ్ళీ కలపాల్సిన అవసరం లేదు. ఒకసారి తిని చూసి అప్పుడు టేస్ట్ని బట్టి కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర మెంతి పొడి. జీలకర్ర మెంతులని వేయించి చేసుకున్న పొడి అన్నమాట. 1 teaspoon జీలకర్ర మెంతుల పొడి, 1 teaspoon ఆవ పొడి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఎప్పటికప్పుడే కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉంటాను, ఎందుకంటే కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది కదా అప్పటికప్పుడు పోపు వేసుకోవడం. పెరుగులోకి మాత్రం సూపర్ ఉంటుందండి ఈ పచ్చడి. ఇప్పుడు పోపు వేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత పల్లి నూనె వేసుకుంటున్నాను. దాదాపుగా 50 grams వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 teaspoon జీలకర్ర, 1 teaspoon ఆవాలు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపట్లాడిన తర్వాత 1/2 teaspoon ఎండుమిర్చి గింజలు వేసుకోవాలి. పోపు గింజలు అంటారు కదా, ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కచ్చాపెచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. నేను 5-6 వెల్లుల్లిపాయలని దంచి పెట్టుకున్నాను. ఈ పోపుని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు దీంట్లో చల్లారిన పోపు వేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. అంతే, చూసారు కదా, టేస్టీగా దబ్బకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.